హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొన్ని రోజులుగా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని, అభ్యర్థుల ఏజ్ లిమిట్ పెంచాలని, సమయం సరిపోవట్లేదని, నార్మలైజేషన్ రద్దు చేయాలని వీడియోలు చేస్తున్నానండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మంచిగానే చాలామంది సపోర్టివ్గానే ఉన్నారండి. 300లో 299 మంది సపోర్ట్ చేస్తే ఎవరో ఒక్కరు తేడాగా పెడుతున్నారు అంతే. ఆ ఒక్కల గురించి కూడా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తలుకు బెలుకురాళ్ళు తట్టెడేలా, చాటు పద్యములను చాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి సార్. మేము సార్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మా విన్నపం సార్. మా బాధలు ఇప్పటికైనా మీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని వీడియోలు చేసినా కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. మరి ఎందుకు మా బాధలు పట్టట్లేదో మాకు తెలియట్లేదు. టీచర్ల బాధలు విన్న మీరు నిరుద్యోగ టీచర్ల మాట ఎందుకు వినట్లేదు నాకు తెలియట్లేదు. ఇంకొకటి సార్ ఇంకొకటి ఏంటంటే పిఈటీ వాళ్ళు సార్, ఇది వరకు 2018లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పిఈటీలు అనే డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు పీడీఎస్ఏ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిఈటీలని కాస్త ప్రమోట్ చేసి పీడీఎస్ఏల కింద చేశారు సార్. ఇప్పుడు నోటిఫికేషన్లో కూడా పీడీఎస్ఏ అని ఇచ్చారండి. దానివల్ల లక్షల్లో నష్టపోతున్నారు సార్. మరి అలాంటప్పుడు పీఈటీ అనే కోర్సే ఉండకుండా చేయాలి కదా సార్. వీళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు సార్. పీఈటీలకి జీతం ఎంత ఉంటుందో తెలుసా సార్? 6 నుంచి 8 వేలు వరకే ఇస్తారు సార్ జీతం. వాళ్ళు దాంతోనే భార్యా బిడ్డల్ని పోషించుకుని వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి కదా సార్. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు పీఈటీలోని సపరేట్గా ఇవ్వచ్చు కదా సార్ నోటిఫికేషను. అదే డిఎస్సిలో పీఈటీలు అని ఇవ్వచ్చు కదా సార్ పోస్టులు. కానీ ఎస్ఏపీడీ అని ఇవ్వడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు సార్. వాళ్ళ ఆర్థిక స్తోమత లేకే కదా సార్ పీఈటీతో సరిపెట్టుకున్నారు వాళ్ళు. లేదంటే వాళ్ళు కూడా బీపీఈడీ అదే సార్ వాళ్ళు నాకు నిన్న కాల్ చేసి చెప్పారు సార్. ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి ఒక బ్రదర్స్ ఫోన్ చేశారు. ఇలాగా మేము మేము ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి లెటర్ ఇచ్చాము, సీఎం గారికి లెటర్ ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి లెటర్ ఇచ్చాము. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మా గురించి మాట్లాడతానన్నారండి. కానీ మేము వెళ్తే మమ్మల్ని పురుగుల్లా చూశారు, కనీసం ఆ కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయారు అని చెప్పారు సార్. ఇది అన్యాయం కదండి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం కదా, అన్యాయం కదా సార్. వాళ్ళు నాకు పెట్టిన వినతిపత్రం కొంచెం చదవండి అని చెప్పారు సార్. ఒకటి సార్, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నమస్కారాలు. వ్రాయినది ఏమనగా, సార్ యూపీడీ పీఈడీ చదివిన వారికి డిఎస్సి జాబులు లేవు, డిఎస్సిలో రాయడానికి అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పద్ధతి లేదు. ఏపీ సీఎం గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిఎస్సిలో న్యాయం చేస్తున్నారు. డిఎస్సి 2024లో కొత్త రూల్ తెచ్చారు. పాత జీవో ప్రకారమే డిఎస్సి జరిపించమని కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఆ యొక్క కాలేజీల్లో ఎంపీఈడీ, బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సులు ఉన్నాయి. మా కోర్సు యూజీడీపీఈడీ చదివిన వారికి వారి తల్లిదండ్రులపై పై చదువులు చదివించే స్తోమత లేక చిన్న చదువు చదివించి ఉంటారు సార్. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది యూజీడీపీఈడీ చదివిన వారు ఉన్నారు సార్. ఈరోజు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఇచ్చారు. వాటికి బీపీఈడీ చదివిన వారికి మాత్రమే అవకాశం ఇస్తే యూజీడీపీఈడీ చదివిన వారు ఎక్కడికి వెళ్ళాలి సార్? స్కూల్ లెవెల్లో పీఈటీ టీచర్ ఉండాలి అంటున్నారు కదా. మరి పీఈటీ ట్రైనింగ్ యూజీడీపీఈడీ చేసిన వారు ఏం చేయాలో చెప్పండి సార్. రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నష్టపోతారు సార్. రాష్ట్రంలో ఎంపీఈడీ, బీపీఈడీ చదివిన వారి కంటే యూజీడీపీఈడీ చదివిన వారు ఎక్కువ ఉన్నారు సార్. దయవుంచి యూజీపీఈడీ చదివిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని కోరుతున్నాము. దయవుంచి ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాకుండా పీఈటీ పోస్టులుగా ప్రకటించి అందరికీ డిఎస్సిలో అవకాశం ఇవ్వమని కోరుతున్నాము. ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యూజీపీఈడీ ట్రైనీస్. ఇది సార్ వాళ్ళ వినతిపత్రం. ఇది సార్. ఇదే కాకుండా వాళ్ళు
సీఎం గారికి వాళ్ళకి కూడా వినతిపత్రాలు ఇచ్చారట సార్. ఇగోడు సార్, నేను చూపిస్తాను అవి కూడా మీకు. ఇగోడు సార్, వాళ్ళు నాకు పంపించారు, వాళ్ళ వినతిపత్రాలు పంపించారు. ఇగోడు సార్, వాళ్ళ ప్రాబ్లము సార్. అందరూ కూడా స్తోమతకు తగ్గట్టే కదా సార్ చదువుకోగలరు. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ చదవాలని వాళ్ళు కొంతమందికి చాలా దాని మీద ఆ కోర్స్ అంటే ఇష్టంతో చదువుతారు సార్. చదువుదామని ఇష్టం ఉన్నా కానీ స్తోమత ఉండాలి కదా సార్, ఆర్థిక స్తోమత ఉండాలి కదా, వాళ్ళకి స్తోమత బట్టి కానీ చదువుకున్నారు సార్. కానీ ఇదివరకు ఉన్న రూల్స్ ఇప్పుడు ఏమైపోతున్నాయి, ఇదే కొత్తగా తీసుకొచ్చారు రూల్, నాకు అర్థం కావట్లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రమోటీస్ కింద పీడీలు చేసేసారు సార్, పీఈటీలు అందరినీ కూడా. సరే చేశారు, మరి ఇప్పుడు పీఈటీ పోస్టులు ఇవ్వాలి కదా, మళ్ళీ పీఈటీ పోస్టులు ఇవ్వకుండా ఎస్ఏపిఈ అనే పోస్టులు ఇస్తే ఎలా సార్? మాకేమర్థమైందంటే మా డిఎస్సి వాళ్ళ బాధలు, మా అభ్యర్థనలు సీఎం గారి దగ్గరికి కానీ, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కానీ, లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళట్లేదా? మధ్యలో ఎవరన్నా ఆపేస్తున్నారా? ఇలా పక్కనున్న వాళ్ళు సలహాలు ఇస్తారు సార్, పనికిరాని సలహాలు ఇస్తారు సార్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్ బాధలు? ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తుంటే ఒకరు నవ్వుకుని కాలంలో మనుషుల మధ్య బ్రతుకుతున్నామండి. అర్థం చేసుకోండి సార్, ఇప్పుడైనా మా బాధలు ఎప్పటికి పడతాయండి ఇంకా? సార్ ఓట్లేసి గెలిపించాం కదా సార్ మేమే. టీచర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తున్న మీరు నిరుద్యోగ టీచర్ల సమస్యలు మాత్రం మీకు కనిపించట్లేదా? మేము ఏం అడుగుతున్నామండి? 2014లో సంవత్సరం టైం ఇచ్చారు, 2018లో టైం సరిపోవట్లేదంటే పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత మొండి వైఖరితో ముందుకెళ్తున్నారు సార్? పీఈటీ వాళ్ళందరూ గోల చేస్తున్నారు సార్, ఏడుస్తున్నారు సార్. వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళు బెదిరిస్తున్నారట సార్, అడిగితే బెదిరిస్తున్నారట. ఇంకొకటి ఏంటంటే డిఎస్సి మాకు టైం కావాలి అని చెప్పి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మీ అప్లికేషన్ నెంబర్ ఏంటి అంటే, అప్లికేషన్ నెంబర్ ఇస్తే ఏం చేస్తారండి? అప్లికేషన్ నెంబర్ ఇస్తే అప్లికేషన్ నెంబర్ ఏంటి అని బెదిరిస్తున్నారండి. అంటే అప్లికేషన్ నెంబర్ అడిగితే అమ్మో మాది ఆపేస్తారేమో ఉద్యోగస్తుని భయపడిపోతారు కదా, అలాగని. ఏంటి సార్ ఈ బెదిరింపులేంటి సార్? మేమేమి ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు సార్, నిరుద్యోగులమే. నిరుద్యోగులు అంటే పార్టీలు, కులాలు, మతాలు అని ఉండవు సార్. కులాలు, మతాలు అందరిలోని నిరుద్యోగులు ఉంటారు, అన్ని కులాల్లోని అన్ని మతాల్లోని నిరుద్యోగులు ఉంటారు. ఎందుకు అర్థం కావట్లేదు సార్? మేమేమి మాకు టీచర్లకి మాకేమి చదువుకోవడానికి ఏసీ ఏసీ రూమ్లు అడగట్లేదు చదువుకోవడానికి. స్టడీ సెంటర్లు ఏసీ హాల్స్ పెట్టండి సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అని అడగట్లేదు. మాకు సమయం పెంచండి, కొంచెం మాకు ఏజ్ లిమిట్ పెంచండి. ఎందుకంటే 7 ఏళ్ళ తర్వాత ఈ నోటిఫికేషన్ మాకు తగలేశారు. మాకు ఏజ్ లిమిట్ పెంచండి, సమయం పెంచండి. మాకు నార్మలైజేషన్ ఎందుకు సార్? నార్మలైజేషను ఈరోజు మీకు ఈజీగా ఉంది, ఇంకొకరు కష్టంగా ఉంది అంటే అదే బుక్లోంచి ఇచ్చినవే కదా సార్ క్వశ్చన్స్ అన్నీ. అదే బుక్లోంచి ఇచ్చినవి. ఇది ఈజీ ఎలా అయింది, ఇది కష్టం ఎలా అయింది? నార్మలైజేషన్ ఎందుకు చేయాలి సార్? అలాంటప్పుడు అలా చేయడం వల్ల ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు సార్? పీఈటీల విషయంలో ఫిజికల్ మరి యోగాలు పెట్టేయాలని మీరే అంటున్నారు. స్కూల్స్లో యోగా విద్య కూడా ఉండాలంటున్నారు. అంటే యోగా అంటే స్కూల్లో బుక్లో చెప్పేసి చదివిచ్చేస్తారండి యోగా అంటే? నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా కావాలి కదా సార్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి కదా. యోగా చేసినా కూడా వాళ్ళే కదా సార్ ఎక్కువ చేయించగలరు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో యోగా కూడా ఒక పార్టే కదా. మరి మీకెందుకు అర్థం కావట్లేదండి? ఇప్పటికైనా స్పందించండి సార్. ఆ పీఈటీలకే న్యాయం చేయండి, వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి సార్. డిఎస్సిలో ఎందుకు సార్ ఈ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు అందరూ? మాకు ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం అని మాకు రాజకీయాల రంగు పులమకండి. దయచేసి రాజకీయాల రంగు పులమకండి సార్. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సీఎం గారు మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు భీష్ముడు లాంటి వాళ్ళు, మీకు తెలుసు, మీకు అన్నీ మీకు అన్నీ బాగా తెలుసు, అందరి కష్టాలు మీకు తెలుసు. కానీ మీ వరకు రావట్లేదు. మా వినతలు మా అభ్యర్థనలు రావట్లేదు. వచ్చినా కానీ తప్పుగా చూపిస్తున్నారు, కొన్ని పదాలే తీసుకొచ్చి చూపిస్తున్నారు, మొత్తం వీడియోలు చూపించట్లేదు అని మాకు అర్థమవుతుంది. దయచేసి అర్థం చేసుకుని, మా బాధలు అర్థం చేసుకుని ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి, ఏజ్ లిమిట్ పెంచండి, పీఈటీలకి న్యాయం చేయండి. ఎస్ఏపీడీపీ అని కాకుండా పీఈటీలకి న్యాయం చేయండి సార్. మా అభ్యర్థన మీకు వినిపిస్తుందో లేదో మాకు తెలియదు. గుళ్ళోకి వెళ్తే దేవుడైనా వింటాడేమో కానీ ఈ రాజకీయంలోకి పదవుల్లోకి వచ్చిన తర్వాత ప్రజల మాట పట్టించుకోవట్లేదు సార్. మనకి కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వస్తే బాగుంది సార్, స్విట్జర్లాండ్లో లాగా. ఎవరో చెప్పారు, బుక్స్ నీకు తెలుసా,
నువ్వేమో స్వతంత్రత అభ్యర్థం అనుకున్నాం కానీ నీకెవరో స్క్రిప్ట్ రాసిస్తే బాగా మాట్లాడుతున్నావు అన్నారు. మీకు రాసిస్తాను సార్ స్క్రిప్ట్ కావాలంటే. ఎవరికి కావాలి స్క్రిప్ట్, ఎవరికి రాయాలి? నేను రాసిస్తాను. ఒకళ్ళు నాకు రాసి ఇవ్వక్కర్లేదు. మరి నాకు పెట్టిన మెసేజ్ డిఎస్సి అభ్యర్థో కాదో నాకు తెలియదు కానీ నాన్న బాబు నాకు పెట్టిన మెసేజ్ పెట్టిన తమ్ముడో లేదా అన్నయ్యో లేదంటే డాడీయో లేదంటే బలానా ఎవరో మరి తాతో మరి ఇంకెవరో 10th క్లాస్లో సోషల్ 4, సైన్స్ 4, మ్యాథ్స్ 4, తెలుగు 4, ఇంగ్లీష్ 4 ఇన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయండి. ఒక్కసారి వెళ్ళి చూడండి. 9th క్లాస్లో 4 వేసి ఉన్నాయి, 8th క్లాస్లో 3 వేసి ఉన్నాయి. ఒక్కసారి మీకు తెలియపోతే చూడండి. చూడకుండా ఎందుకు మాట్లాడతారండి? ఇవన్నీ కాకుండా సైకాలజీ, పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇదొకటి. మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్ అనంతం. ఇంకొకరు చెప్తున్నావు 7 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నావు, చదువుకోవచ్చుగా. నా కుటుంబాన్ని నువ్వు పోషించు బాబు, పోషించు. ఎవరండి పోషించేది? కుటుంబాన్ని పోషించుకోవడానికి పని చేసుకోవాలి కదా. మాట్లాడే మాటకి అనేక వేల కోట్ల జీవరాశులు ఉంటే సృష్టిలో మనిషికి ఒక్కడికే వాక్కు ఇచ్చాడు సార్. ఆ వాక్కు అనేది సవ్యంగా ఉంచుకోవాలి. ఫస్ట్ మనిషికి జంతువుకి తేడా ఏంటంటే కనీసం విచక్షణ వాక్కు అనేది. అది కూడా సరిగ్గా లేని వాళ్ళతో ఏం మాట్లాడాలో మాకు తెలియదు. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకుంటారో చేసుకోరో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మా వినతి ఇప్పటికన్నా అర్థం చేసుకుంటారా? లేకపోతే కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా, చెవులుండి ఇంకేమైనా చెవిటి వాళ్ళలాగా, నోరుండి మోగవాళ్ళలాగా ఉంటారో మరి మీ ఇష్టం సార్. ఇంకా ఇంతే సార్. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు.